గంగి గోవు పాలు గరెటడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. గంగి గోవు పాలు గరెటడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. గంగి గోవు పాలు, గోవు అంటే ఆవు, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు. ఒక గంటెడైనను, ఒక గంట అయినా సరే ఆవు పాలు తీసుకుంటే మంచి బలం, మంచి ఆహార పదార్థాలని, పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు ఆవు పాలలో ఉన్నాయి. కడవడైననేమి ఖరము పాలు. ఖరము అంటే గాడిద. గాడిద పాలు కడవ తీసుకున్నా ఒకటే, ఆవు పాలు గంటి తీసుకున్నా ఒకటే. అదేవిధంగా భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ప్రేమతోటి, ఆప్యాయంతో, అనురాగంతో అంత అన్నం పెట్టినా చాలు, అదే బలంగా ఉంది. ఆప్యాయంగా, ఆదరంతో, అభిమానంతో అంత అన్నం పెట్టినా ఒకటి, తిట్టుకుంటా కొట్టుకుంటా అంత పెట్టినా ఒకటి. కాబట్టి ఆప్యాయంగా కొద్దిగా అన్నం పెట్టినా అది చాలా గొప్పదన్నమాట. మంచి మనసుతో పెట్టింది కొద్దిగా అయినా కూడా అది చాలా గొప్పదానితో సమానం. ఏ విధంగా కడవడైన పాలు ఖరము పాలు, గాడిద పాలు కడవదాగిన ఒకటి ఎట్లానో, ఆవు పాలు గంటెడు తీసుకున్నా ఎట్లానో, భక్తితోటి ప్రేమతోటి పెట్టినటువంటి కొద్దిగా అన్నమైనా సరే అంత బలాన్ని, శక్తిని, ఆనందాన్ని ఇస్తాయని దీని భావం. గంగి గోవు పాలు గరెటడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ